Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithe unnayo chusedam. So yeah, we will cross LOC if needed, says Rajnath. So Rajnath Singh mana defense minister kada, union defense minister, he said that LOC line of control నిన్న మనం చూసినట్లయితే పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక పార్ట్ ఆక్యుపై చేసుకుంది. సో ఆ ఏరియాని LOC అని అంటాం. నిన్నే మనం చూసాం ఆర్టికల్లో. సో రాజ్నాథ్ సింగ్ ఏం చెప్తున్నారంటే మన డిఫెన్స్ మినిస్టర్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, సో మనం ఏం చేసామంటే వీఆర్ ద కంట్రీ వేర్ వీ స్ట్రగుల్ ఆర్ వేర్ వీ ట్రై టు ఇన్స్టాల్ పీస్. సో మనం పీస్ కోసం కష్టపడే వాళ్ళం. సో వీ ప్రిఫర్ నాన్ వైలెన్స్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్. సో ఇన్ దాట్ కేస్ అందుకని చెప్పే మేము LOC అన్న దాని మీద మనకి మళ్ళీ పోలేదు. సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ బోర్డర్స్ అండ్ వీఆర్ ఎన్ష్యూరింగ్ పీస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా యాజ్ వీ డోంట్ వాంటెడ్ టు ఫర్దర్ ఇన్స్టిల్ వార్ సిచ్యువేషన్స్ అన్నది ఈయన చెప్పారనమాట. ఎందుకు ఇది వచ్చింది, కార్గిల్ వార్ది లాస్ట్, సో July 26th కార్గిల్ వార్ 1999 ఇండియా విన్ అయింది. ఎప్పుడు 1999 సంవత్సరంలో July 26th అంటే నిన్న. సో ఇట్స్ బీన్ అనదర్ యానివర్సరీ కదా. సో ఆ పర్టికులర్ టైం గురించి మాట్లాడినప్పుడు రాజ్నాథ్ సింగ్ ఈ మాట చెప్పారు. సో LOC టైంలో ఈ LOC ఏరియా కార్గిల్ వార్ అప్పుడు ఇక్కడ వరకు వచ్చినప్పటికీ ఇండియా విన్ అయింది వార్ని. సో వీ వన్ అండ్ వీ డోంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ కైండ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ దేర్ అండ్ వీ వాంట్ టు ఇన్స్టాల్ పీస్. అందుకనే కామ్గా ఉన్నామని చెప్పింది. సో యా, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్. No trust motion against Modi government admitted in Lok Sabha. No trust motion అన్న, no confidence bill అన్న రెండు ఒకటే. సో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద ఏదైతే పొజిషన్లో ఉందో, సో ప్రజెంట్ ఏది ఉంది, ఎన్డీఏ ఉందా, బీజేపీ అలయన్స్దే కదా. సో బీజేపీ ఉంది. ఈ యొక్క గవర్నమెంట్ మీద నమ్మకం లేని విధంగా ఒక అలయన్స్ ఫామ్ అయ్యారు. నిన్నే చూసాం ఆర్టికల్. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక అలయన్స్, మొత్తం అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలయన్స్ ఫామ్ అయ్యి ఇండియా అని చెప్పి దాని పేరు పెట్టుకొని వీళ్ళకి అగెయిన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రవేశపెట్టారన్నమాట. ఈ నో కాన్ఫిడెన్స్ బిల్ వచ్చి లోక్సభలో మాత్రమే పెట్టాలి. సో విల్ సీ వాట్ ఈస్ దట్ మోషన్ and what are the constitution articles which involves with this particular no confidence motion. First let me read out the article and then let's go with the backdrop. Okay, fine. Speaker Birla, so Om Birla ne kada speaker. So Speaker Birla convenes meeting on floor leaders today to schedule debate after Congress deputy leader Gogoi moves no confidence motion. Opposition wants PM to speak for Manipur issue or Manipur situation. ఈ లోక్సభలో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సైలెన్స్ ఇన్ పార్లమెంట్ రిగార్డింగ్ మణిపూర్ ఇష్యూ. సో మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా వాళ్ళు అక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది ఆ మోషన్లో. సో చెప్పుకునే సిచ్యువేషన్లో వీళ్ళు అలగచ్చు కదా అపోజిషన్గా. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ దట్ సిచ్యువేషన్ దే హ్యావ్ ఓపెన్డ్ దిస్ పర్టికులర్ ఆర్ దే హ్యావ్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ నో కాన్ఫిడెన్స్ ఆర్ నో ట్రస్ట్ మోషన్. Fine. The stage is set for a high-profile clash between opposition and the Treasury benches as Lok Sabha Speaker Om Birla on Wednesday admitted the no-confidence motion against Modi government. So, which was moved by the Congress Party Deputy Leader in the House of Gaurav Gogoi, in a bid to force Prime Minister to speak about Manipur issue or Manipur conflict in Parliament. సో దీని వెనక్కున్న మోటో ఏంటి, ఆ మణిపూర్లో జరిగే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అగెయిన్స్ట్గా ఈ మన గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు, లైక్ వై ఆర్ యూ బీయింగ్ క్వైట్, ఏదో ఒకటి చెప్పండి అన్నదానికి ఈ మోషన్ పాస్ చేస్తున్నారు. హవెవర్ ఈ మోషన్ అనేది పాస్ కాదు. ఎందుకు, మెజారిటీ ఉన్నది బీజేపీ కాబట్టి. బట్ ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, టు మేక్ ద గవర్నమెంట్ స్పీక్ అబౌట్ మణిపూర్ ఇష్యూ. అది మీకు అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ దిస్ మోషన్ విల్ నాట్ బి లాస్టింగ్, it will not be admitted, I mean it will not be concluded. పాస్ అయితే అవ్వదు ఈ మోషన్. ఎందుకు, మెజారిటీ బీజేపీ ఉంది. సో వాళ్ళకి ఆల్రెడీ సపోర్ట్ ఉండడం వల్ల ఈ మోషన్ అయితే పాస్ కాదు. కానీ వాళ్ళ మోటో ఏంటి, మోషన్ పాస్ చేయడం కాదు, ఆ మణిపూర్ ఇష్యూ గురించి పార్లమెంట్లో డిస్కషన్ జరగడం. ఓకే, fine. So admitting the motion, Om Birla said, informed the Lok Sabha that he would schedule a debate after consulting leaders of all parties. Sources said that the speaker has convened a meeting with the floor leaders of all parties on Thursday. So ఆ పార్టీస్ తో మీటింగ్ జరిగిన తర్వాత ఇలా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఈ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం పార్లమెంట్లో. వాట్ ఈస్ దిస్ మోషన్, వాట్ ఈస్ ఇట్స్ బ్యాక్డ్రాప్, విల్ సీ. ఎందుకు అంటే ఇది ఇంపార్టెంట్ అండి, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై we are going to read about it. Fine.
So what is this no confidence motion? So a no confidence motion is a parliamentary motion which is moved in the Lok Sabha. So it will be moved only in Lok Sabha. Rajya Sabha lo din introduce cheyalem. Okay, so that is the first case. Against the entire Council of Ministers. So Council of Ministers ఉంటారు కదా, వాళ్ళకి against గా through Article 75 దీన్ని introduce చేస్తారన్నమాట. Because in Article 75 of your Indian Constitution they have mentioned clearly that the Council of Ministers are collectively responsible to Lok Sabha. The collective responsibility of Council of Ministers is responsible to Lok Sabha, individually to Parliament. Individually to Parliament, collectively responsible to Lok Sabha. So ఈ no confidence motion కానీ పాస్ అయింది అనుకుందాం. పాస్ అయితే ఉన్న ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాలి అలాంగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. కానీ అది జరగదు. ఎందుకు జరగదు? మెజారిటీ ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ మోషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడాలి. దే హ్యావ్ టు డిస్కస్ అబౌట్ థింగ్స్. అపోజిషన్ చెప్పే అలిగేషన్స్ వినాలి, వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అందుకోసం ఈ బిల్ అనేది ఈ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. ఓకే, సో లెట్స్ సీ. They are no longer deemed fit to hold positions of responsibility due to their inadequacy in some respect to their failure to carry out their obligations. No prior reason needs to be stated for its adoption in the Lok Sabha. So ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ప్రిలిమ్స్ లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, no prior reason needs to be stated. So when a no confidence motion is to be introduced into the parliament, దాని యొక్క రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే దాన్ని ఫైల్ చేస్తున్నారో ఎలా ఫైల్ చేస్తారో అది కూడా చూసేద్దాం. సో దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ రూల్స్. వాళ్ళకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఒక ఉంటుంది అనమాట ఆ హౌస్కి. పార్లమెంట్లో జరిగే లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాళ్ళకి రూల్స్ బుక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రొసీజర్ రూల్స్ అనేది. అందులో రూల్స్ 198 ప్రకారం నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఛాలెంజ్డ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ Lok Sabha. So Constitution does not mention anything about the no confidence or the confidence motion, but through Article 75 it clearly mentions that the Council of Ministers are completely responsible to Lok Sabha. Okay, next, a motion of no confidence can be admitted with a minimum of 50 members supported the motion in the house. Ante minimum ఎంత మంది సపోర్ట్ చేయాలి? 50 members సపోర్ట్ చేయాలి. అందుకని వీళ్ళు అలయన్స్ ఫామ్ అయ్యి మరి ఆల్మోస్ట్ లైక్ 70 members ఏమో ఉన్నారు. అలయన్స్ ఫామ్ అయ్యి వాళ్ళు 144-70 కౌంట్ ఉంది. విల్ సీ ప్రజెంట్ ఎలా జరుగుతుంది మోషన్, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారన్నది కూడా చూద్దాం. ఓకే, సో ద స్పీకర్ దెన్ వన్ సాటిస్ఫైడ్ ద మోషన్ ఈజ్ ఇన్ ఆర్డర్ విల్ ఆస్క్ ద హౌస్ ఇఫ్ ద మోషన్ కెన్ బి అడాప్టెడ్. సో ఎప్పుడైతే ఈ మోషన్ ఇంట్రడ్యూస్ చేశారో హౌస్ని అడుగుతారనమాట, మనం దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చా. 11 o'clock ఇన్ యువర్ సంసద్ టీవీ, పార్లమెంట్ మన లోక్సభ రాజ్యసభ కంబైన్డ్ టీవీ సంసద్ టీవీ ఉంది, దానిలో లైవ్ సెషన్ చూడండి. కాన్ఫిడెన్స్ మోషన్ తర్వాత కూడా చూసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పి మీకు యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటుంది అనమాట, సంసద్ టీవీ. ఓకే ఫైన్, ఛానల్ అది. సో ద స్పీకర్ దెన్ వన్ సాటిస్ఫైడ్, ఆ మోషన్ మేము అడాప్ట్ చేసుకోవచ్చా అని అడుగుతారు హౌస్ని. హౌస్ కానీ మాకు ఇష్టం లేదు, లైక్ ఇఫ్ దే ఓట్ అగెయిన్స్ట్ దిస్ పర్టికులర్ మోషన్ విచ్ మీన్స్ దట్ పర్టికులర్ పొజిషన్లో ఏదైతే ఉందో అది పొజిషన్లో ఉంటుంది. సో అపోజిషన్ మోషన్ అనేది ఫెయిల్ అవుతుంది. బట్ ఇన్ దట్ పర్టికులర్ మీన్ టైం డిస్కషన్స్ ఏవైతే జరగాలో అవి జరిగిపోతాయి. ఓకే fine. So if the motion is passed in the house, the government is bound to vacate the office. Antena? So the government will collapse if this particular motion is passed. So the no confidence motion, it is a majority vote to pass in the house. If individuals or parties abstain from voting, those members will be removed from the overall strength of the house and then the majority will be taken into account. So if the individual or parties abstain from voting, కొంతమంది ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని ఉంటుంది కదా మనకు, స్పెషల్ మెజారిటీ ఇలాంటి మెజారిటీస్ వీ వుడ్ హావ్ రెడ్. సో ఫర్ ద బిగినర్స్ ఇట్ మైట్ బి న్యూ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయండి. రైట్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్ మెజారిటీస్, బట్ యాజ్ ఆఫ్ నౌ అండర్స్టాండ్ దట్ ఈ ఎవరైతే ఓట్ చేయకుండా అబ్స్టెయిన్ చేస్తారు కదా, ఓటింగ్ న్యూట్రల్గా ఉండిపోతారు కదా, మేము ఓట్ చేయమని, అలాంటి ఓట్లు వాళ్ళని రిమూవ్ చేసి మిగిలిన వాళ్ళ మెజారిటీ కౌంట్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ హౌ దే కౌంట్ దిస్. సో షుడ్ ద గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్ దాని గురించి వరీ అవ్వాలా? షుడ్ ద గవర్నమెంట్ బి వరీడ్? No, with the majority mark at the Lok Sabha being 272, వాళ్ళకి majority 272 ఉంది లోక్ సభలో. Okay, currently the NDA government has 331 members with the BJP alone have 303 MPs. So BJPకి alone గానే 303 members ఉన్నారు. So which is almost like more than majority. వాళ్ళకి full majority ఉంది అక్కడ. So this means that even if all non-India parties come together, which is highly unlikely, అంటే అపోజిషన్లో ఉన్న నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి కూడినా సరే ఇట్ ఈస్ అన్లైక్లీ ఫర్ దెమ్ టు విన్, బికాస్ బీజేపీ స్టిల్ హ్యాస్ ద నెంబర్స్ టు సర్వైవ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్.
ఎందుకు వాళ్ళ సపోర్ట్ ఒకటి ఉంటే చాలు, డెఫినెట్లీ వాళ్ళు ఆ పార్టీ కోసం నిలబడినప్పుడు వాళ్ళందరూ ఆ పార్టీ కోసమే ఫర్ అని ఓట్ చేస్తారు, అగేన్స్ట్గా పోరు. సో డెఫినెట్లీ దే కెన్ పాస్ త్రూ దిస్. ద న్యూలీ కంబైన్డ్ ఇండియా, ఇదే కదా అలయన్స్, నేను చూసాం కదా మనం ఆర్టికల్, ఇండియా అన్న అలయన్స్ ఫామ్ అయ్యారు, వాళ్ళే దీనికి అగేన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ బిల్ పెడుతున్నారు పార్లమెంట్లో అని చూసాం నిన్న. సో ద ఇండియా అలయన్స్ has 144 MPs while the neutral parties of BRS, so BRS మన తెలంగాణ పార్టీ ఉంది కదా, BRS YSRCP మంది ఆంధ్ర అండ్ BJD has combined strength of 70. మనం న్యూట్రల్, కరెక్ట్గా చెప్పాలంటే YSRCP ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉన్నది సపోర్టివ్ టు BJP. Then coming to BRS, it is against but it did not aid for this particular movement. ఓకే, అవి కాకుండానే వీళ్ళకి 144 మెంబర్స్, న్యూట్రల్ 70 ఉన్నాయి. వీళ్ళందరూ కంబైన్డ్గా పెట్టినా సరే ఆ మోషన్ పాస్ కాదు. That you need to understand. So they are already immune అని అర్థం చేసుకోవాలి. However, the no confidence motion has historically been used as a strategic tool to force the discussion on a certain topic. అంతేనా, అదేనా వాళ్ళ ఎయిమ్. So the opposition knows that it does not have the number but still move the motion to force the government to address the concerns about Manipur situation. అది వాళ్ళకి కావాల్సిన మోటో. So next, understanding the no confidence motion, it is a parliamentary tool used for the opposition party to express its lack of confidence on the government. As the name says, it is a no confidence motion. ఉన్న గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు అని పెట్టడమే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనమాట. సో ద రూలింగ్ పార్టీ మస్ట్ దెన్ ప్రూవ్ ఇట్స్ మెజారిటీ ఇన్ ద హౌస్ టు మెయింటైన్ కాన్ఫిడెన్స్. ఇఫ్ ఇట్ లూజెస్ ద మెజారిటీ, the government will fall immediately and the government can remain power as long as the majority is in Lok Sabha. So first point, లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు, మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోవాలి, నో ప్రియర్ రీజన్ రిక్వైర్డ్, 50 మెంబర్స్తో పాటు 50 మెంబర్స్ సపోర్ట్ ఉంటే ఈ నో కాన్ఫిడెన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ రైట్ నౌ ద గవర్నమెంట్ doesn't need any other support because that particular government which is in position has already have the majority. Okay, right. Next, procedure ఏంటి? A no confidence bill is brought according to the rules of Lok Sabha. చెప్పాను కదా, ఒక్కొక్క హౌస్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేయాలి. అందులో ఉన్న 198 దాని ప్రకారం 198, 1 and 5 ఆఫ్ లోక్ సభ, ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద స్పీకర్ హ్యాస్ కాల్డ్ అపాన్ ఇట్. స్పీకర్ యాక్సెప్ట్ చేస్తేనే అది కాల్ ఫర్ చేస్తారు. అండ్ రైట్ నౌ స్పీకర్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఎందుకు? పార్టీస్ అందరితోనే హెడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్ జరిపి వాళ్ళు కావాలి అంటేనే పెట్టాలి. సో దే ఆర్ ఆల్రెడీ మెజారిటీ హూ వాంటెడ్ ఇట్. పార్టీ మీటింగ్స్ అంటే డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి కదా, దే వాంటెడ్ ఇట్ టు ప్లేస్, సో హీ హాస్ యాక్సెప్టెడ్ ఇట్. The information about bringing it in the house has to be given in writing to the Secretary General by 10 AM. It requires the support of at least 50 members of the house. If the motion is passed, then the fixed date will be by the President. So the President fixes one or more days for the discussion. ఇంచుమించు ఒక 4 days అలా కూడా జరగచ్చండి డిస్కషన్. ఓకే, సో ఫిక్స్డ్ డేట్స్ ఫర్ డిస్కషన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో ఆస్క్ ద గవర్నమెంట్ టు ప్రూవ్ ఇట్స్ మెజారిటీ. ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు డూ సో, దెన్ ద క్యాబినెట్ మస్ట్ రిజైన్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి డిస్మిస్డ్. సో మెజారిటీ ఉంటే ఆ పర్టికులర్ మోషన్ డిస్మిస్ చేస్తారు. మెజారిటీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాలి. ఓకే, రైట్, గవర్నమెంట్ కూలిపోతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ యువర్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, ఇంపార్టెంట్ కాబట్టి మనం సపరేట్గా డిస్కస్ చేసాం ఇది. ఓకే, ఫైన్. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఈరోజు 11 o'clockకి, సో వెన్ ద లోక్సభ reconvened at noon, after a brief discussion during the question hour, the speaker informed the house that he has received a notice from Mr. Gogoi expressing a want of confidence in Council of Ministers as per the rule of 198. So 198 rule ప్రకారం వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ పర్టికులర్ మోషన్ అని జరిగింది. ఓకే, ఫైన్. సో జస్ట్ గో త్రూ దిస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. అది ఎలా అడ్రస్ చేస్తారో అన్నది లైవ్లో చూసి తెలుసుకోండి. ఫైన్. నెక్స్ట్ we'll go with the next article. Monsoon effect ఎక్కువ ఉంది. So there are many articles regarding monsoon effect. So we have already discussed that, so I'm not going into it. Sizable number of dolphins on east coast along Indian EEZ. So EEZ లో sizable number, so ఎక్కువ members of dolphins, notable number of dolphins ఉన్నాయి. రివీల్స్ FSI సర్వే. సో ఈ సర్వే ఒకటి జరిగిందండి, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేశారు. విల్ సీ దట్ డేటా. ఎందుకు ఇంపార్టెంట్, ఇది వన్ ఆఫ్ అవర్ మన నేషన్కి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్స్ అనమాట ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఓకే, ఫైన్.
So in all, 2,703 dolphins and 4 whales have been sighted in the marine mammal stock assessment survey conducted in the coast covering Andhra Pradesh, Odisha, West Bengal. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఈ ఏరియాస్లోనే ఇది కనబడుతుంది అనమాట. గంగా డాల్ఫిన్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ పర్టికులర్ డాల్ఫిన్ని ఈ ఏరియాస్ ఎక్కడైతే కవర్ చేస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్? 2,703 dolphins are there, right? There are good number of dolphins and a few whales in the east coast of the country. If the sample marine animal stock, just a second, yeah, fine. There are good number of dolphins, a few whales on the east coast of India. The sample marine mammal stock assessment survey conducted by Visakhapatnam zonal base of Fisheries Survey of India. So ఎవరు కనెక్ట్ చేశారు? విశాఖపట్నం జోన్లో ఉన్న ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేసిన డేటా అనమాట ఇది. సో ఈ 3 స్టేట్స్లో ఆంధ్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ కలిపితే 2,703 dolphins ఉన్నాయి అని చెప్తున్నారు. ద సర్వే హ్యాస్ బీన్ కమెన్స్డ్ ఫ్రమ్ July 2021. ఇట్ విల్ కంటిన్యూ టిల్ 24. సో 4 years స్పాన్, 21 నుంచి 24, 3 years స్పాన్ వరకు జరుగుతూనే ఉంటుంది, రైట్? ఇన్ ఆల్ 2,703 dolphins and 4 whales were sighted during the survey conducted in the latitudes 14 north to 21 north and longitude 80 to 89 east. ఇది అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు, అక్కడ వరకు మనం దీన్ని చూస్తున్నాం. సో ఓవరాల్ ఉన్నవన్నీ 2,703 ఏరియాస్, ఆంధ్ర, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, అంతే, రైట్? So why are we doing this? This is being conducted as part of Pradhan Mantri or PM Matsya Sampada Yojana objective, which has an objective of bringing the blue revolution through the sustainable development of fisheries sector for the 5 years 2020 to 25 with a total outlay of 20,000 crore. So ఏం చేస్తున్నా 20,000 plus crore. సో ఏం చేస్తున్నారు? PM మత్స్య సంపద యోజన ద్వారా ఈ బ్లూ, మ్యామ్ వీక్లీ ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేయండి ప్లీజ్. I don't know, Naresh, I don't know how far it is feasible. Fine, we'll consider that as an input. Thank you. Fine. సో ఈ పర్టికులర్ మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దాని ప్రకారము మన కంట్రీలో బ్లూ రెవల్యూషన్ ట్రిగర్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ ఈస్ దిస్ బ్లూ రెవల్యూషన్? ఫిషరీస్ కదా, ఫిషరీస్ సెక్టర్ ఇంప్రూవ్ చేయడం. వాట్ ఈస్ వైట్ రెవల్యూషన్? మిల్క్. సో వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్? ప్లాంట్స్, అగ్రికల్చర్ ప్లాంట్స్, ఇవన్నీ హార్టికల్చర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీటి రెవల్యూషన్ అంటే వీటిలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్మెంట్ కానీ ఇలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. సో బ్లూ రెవల్యూషన్ అనేది ఫిషరీ సెక్టర్, అందుకోసం అని చెప్పి ఫస్ట్ సర్వే చేస్తున్నారు అక్కడ ఏవేవి ఉన్నాయి అని కనుక్కోవడానికి. ఆ సర్వే ప్రకారం ఇది కనుక్కున్నారు. ఎన్ని ఏళ్ళు? ఫ్రమ్ 2020 to 25 with the outlay of budget almost like 20,000 plus crore. Okay, fine. The research program titled Marine Mammal Stock Assessment in India was enabling India to export seafood to United States, and the US Department of Commerce was insisting on other countries to comply with the provisions of Marine Mammal Protection Act for export of fish and production of and products of to US and products to the US. So ఏం చేస్తున్నారు వీళ్ళు? అసెస్మెంట్ చేస్తున్నారు, ఎన్ని ఉన్నాయి వాటి గురించి, వాటిని ఎంత లెవెల్లో ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది వీళ్ళు అసెస్ చేస్తున్నారు అనమాట, రైట్? నెక్స్ట్ సో మనం నిన్న కూడా ఆర్టికల్ చూసుకున్నాం కదా, బర్త్ డెత్ సర్టిఫికేట్స్, బర్త్ డెత్ ఇవన్నీ ఆధార్ బేస్ తీసుకుంటున్నారు అనేసి. సో దట్ పర్టికులర్ బిల్ ప్రపోజర్స్ బర్త్ రికార్డ్ డిజిటైజేషన్. సో డిజిటలైజ్ చేస్తున్నారు. దీనివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఇంపాక్ట్స్ చూసినట్లయితే ఒక్కసారిగానే ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా సెక్యూరిటీ టర్మ్స్లో బిల్డ్ చేయకపోతే, ఇఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ వెల్, దెన్ డెఫినెట్లీ మొత్తం కంట్రీ డేటా అంతా ఇంకొక చేతికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది అనేది క్రిటికల్ డేటా కింద వస్తుందండి. ఇది ఎందుకు క్రిటికల్ డేటా వస్తుంది? మొత్తం కంట్రీ యొక్క డేటా డిజిటలైజ్ అయిపోతుంది కాబట్టి. సో ఈ క్రిటికల్ డేటా ప్రొటెక్షన్ కరెక్ట్గా లేకపోతే చాలా అడ్వర్స్ కండిషన్స్ వస్తాయి. అండ్ ద పాజిటివ్ థింగ్ ఈజ్ యూ కెన్ గో పేపర్లెస్, వేర్ ఎవర్ యూ వాంట్, యువర్ డేటా కెన్ బీ ప్రాపర్లీ హ్యాండిల్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ డేటా ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఈజీగా ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ కావాలి, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోతున్నారు డిజిటలైజేషన్లో తెలిసిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ బిల్? ద బిల్ proposes birth record digitization. So India has taken for the first time the first step to generate digital birth certificates, which will be all encompassing document that can be used for admission of educational institutions, jobs, passports, Aadhaar, voter ID or registration of marriage and others. So present మనకు కానీ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే బేసిక్గా 2 ఉన్నాయి.
ఇప్పుడు సపోజ్ నేను ఒక జాబ్కి వెళ్ళాలి అనుకుందాం, మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఏది రిలవెంట్ డాక్యుమెంట్? ఎయిదర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, లేదు అంటే మీరు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఇచ్చి ఒక రిటర్న్ డాక్యుమెంట్, అంతేనా? ఈ రెండే కావాలి అనుకున్నప్పుడు, మనం లేదు అనుకున్నప్పుడు ఈ సేవ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఓకే, సో ఇలా మన ప్రెసెంట్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ పేపర్ డాక్యుమెంట్. రైట్ నౌ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, దే ట్రైంగ్ టు డిజిటైజ్ ఎవ్రీథింగ్. సో ఆ డిజిటల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేస్తే చాలు. సో 2 things చేయొచ్చు. త్రూ యువర్ డిజిలాకర్ యూ కెన్ గివ్ యువర్ డీటెయిల్స్, ఆర్ త్రూ యువర్ డాక్యుమెంట్ అది ఇంకా పీడిఎఫ్గా మళ్ళీ ప్రింట్ చేసుకొని మరి ఫర్దర్గా చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు డూ. Fine. This will avoid multiplicity of documents to prove the date and place of birth according to the Registration of Births and Deaths Amendment Bill 23. ఇదే కదా చెప్పింది నిన్న, Births and Deaths Amendment Bill ప్రవేశపెట్టారు అని చెప్పి, it has passed in the Parliament despite huge din అని చెప్పి మనం చదువుకున్నాం నిన్న. సో ఆ ఆర్టికల్ ప్రకారము ఏం చెప్పారు వీళ్ళు, ఆ పర్టికులర్ బిల్ ప్రకారం మొత్తం డిస్టైజ్ చేసేస్తాం. ఎందుకు, ఇప్పుడు నేను చూపించుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేదనుకుందాం, నేను ఎస్ఎస్సి చూపించుకోవాలి, అదే లేదనుకుంటే మళ్ళీ ఈ సేవ, ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ మెన్షన్ చేస్తారు. సేమ్ థింగ్ నా బర్త్ సర్టిఫికేట్లో ఉండొచ్చు, మళ్ళీ ఆధార్లో జస్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ పుట్టారు, ఏం ప్లేస్ అని, నాట్ ఎక్కడ పుట్టారు బట్ వేర్ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే డీటెయిల్స్ ఉంటాయి. ఈ మల్టిప్లిసిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ తగ్గించవచ్చు కదా, వీ కెన్ గివ్ అ సింగిల్ డాక్యుమెంట్. అది వీళ్ళ ప్లాన్. So centralized register అనేది ఉంటుంది. The bill proposes to make it obligatory for states to register births and deaths on a center civil registry system portal and to share the data with the Registrar General of India. ఇది నిన్న ఆర్టికల్ కంటిన్యూషన్. So it said that the centralized register would help in updating other databases, resulting in efficient and transparent delivery of services and social benefits. So obviously నేను ఇందాక చెప్పింది అదే కదా, మనకి ఎప్పుడైతే ప్రాపర్గా డేటా ఎవరు ఎక్కడి నుంచి పుడుతున్నారని తెలుస్తుందో, ఏ ఏరియా నుంచి వీళ్ళు పుడుతున్నారని తెలుస్తుందో, టార్గెట్ బేస్డ్ స్కీమ్స్ ఇచ్చేయచ్చు కదా. సపోజ్ లెట్స్ సే ఆ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బీన్ బోర్న్ ఇన్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ టు స్లమ్స్ అనుకుందాం. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు, సో వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఇవ్వాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది, సో వీళ్ళకి ఎలాంటి ఒక మాల్ న్యూట్రిషన్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఒక స్కీమ్స్ ఇవ్వాలి, ఇలాంటివి ఐడెంటిఫికేషన్ ఈజీ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ వై దే ఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ అ సెంట్రల్ డేటాబేస్, యూనిటరీ డేటాబేస్ చేసుకుంటున్నారు దీన్ని. ఓకే ఫైన్. నెక్స్ట్ I've skipped one article too. Okay fine. West Bengal government announces a mangrove cell. ఎందుకు ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ పరంగా ఇంపార్టెంట్. ఇండియాలో వెస్ట్ బెంగాల్లో 40% ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ ఉన్నాయన్నమాట, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో వెస్ట్ బెంగాల్ విచ్ ఇస్ హోమ్ టు అబౌట్ 40% ఆఫ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సో ఇది వన్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ కదా. సో ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాని రిలేటెడ్ ఉన్న ఇష్యూని డీల్ చేయడానికి మ్యాంగ్రోవ్ సెల్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ దిస్ సెల్ అబౌట్? ఇట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఇన్ ద స్టేట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ ఆన్ Wednesday. This will bring continuity to the efforts of the state government in mangrove management. The cell has an action plan for the plantation of mangroves. Then it will also look into the maintenance and coordinate with NGOs. So different sectors ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్కి వాళ్ళందరికీ అలైన్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది పెడుతున్నారు. అగైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఆల్సో డిజిటల్ ప్లాట్ఫామ్ సెల్. ఆ సెల్లో రిపోర్ట్ తీసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో వర్క్ టుగెదర్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ NGO, ఓకే, విత్ ద గవర్నమెంట్, రైట్. సో అది వీళ్ళు చెప్పింది. నెక్స్ట్ ఈ ఆర్టికల్కి వద్దామండి. ఐ హెవెంట్ అండర్లైన్ బట్ దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఆర్టికల్. వి విల్ సీ. ఫస్ట్, transgender people can use existing quotas. Government ఏం చెప్పారు? Center told the Supreme Court that transgender persons can avail themselves any of the existing 50% reservation in admissions in government jobs already available for SCs, STs, socially, economically or socially, educationally background communities across the country. ఏం చెప్పారు? ఎవరైతే ట్రాన్స్జెండర్గా ఉంటారో, థర్డ్ జెండర్ కదా, ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ఉన్న నెక్స్ట్ ఏ జెండర్ అయినా ట్రాన్స్జెండర్ వస్తుంది. సో దే ఆర్ కాల్డ్ LGBTQI+ కమ్యూనిటీస్ అంటారు. సో దట్ కెన్ బి లెస్బియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, గే, వాట్ ఎవర్ ద LGBTQ కమ్యూనిటీ మే బి, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఏవైనా సరే, క్వీర్ కానీ ఇలా ఎవరైనా ఉన్నా వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇప్పుడు ప్రజెంట్గా మేము క్రియేట్ చేయలేం. ఆల్రెడీ 50% రిజర్వేషన్స్ SC, ST, EWS కేటగిరీ అని చెప్పి, OBC అని చెప్పి ఇస్తున్నాం కదా. సో వీటిలో ఏదో ఒకటి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు.
So if at all you wanted to get a job, you can take into one particular category. So transgender కి separate గా లేనందువల్ల ఏదో ఒక కేటగిరీ మీరు ఫిల్ చేసుకొని దానిలో తీసుకోవచ్చు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అనమాట. అది గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి చెప్పింది. సో రైట్ నౌ వీ కెనాట్ ఇంట్రడ్యూస్ ఎనీ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ దిస్ పర్టికులర్ పీపుల్, యట్ విల్ గివ్ దెమ్ అ పర్టికులర్ ప్లేస్ వేర్ దే కెన్ ఆప్ట్ ఫర్ రిజర్వేషన్. సో ఇన్ని సెక్షన్స్లో ఏదో ఒక దానిలో మీరు తీసుకోవచ్చు రిజర్వేషన్ అని చెప్పింది. Right. So the government said that the transgender persons could also benefit from 10% quota for EWS. EWS కి 10% quota ఉంది కదా, ఆ సర్టిఫికేట్ అయినా తెచ్చుకొని మీరు యూస్ చేసుకోవచ్చు రిజర్వేషన్ అని చెప్పింది. Right. The benefits of any reservation can be availed by the marginalized and eligible population of the country, including transgenders. A 12-page affidavit of the Social Justice Ministry have informed. However, the ministry has not mentioned the reservation for the transgender community as a separate class. The Supreme Court in 2014 judgment in Legal Service, National Legal Services Authority case, had directed the government, and that means which is central and state governments, to take steps to treat the transgender person as socially, educationally background classes of citizens and extend all kinds of reservation in cases of admission to educational services or for public appointments. ఏంటిది 2014 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారము మీరు ఒక సపరేట్ క్లాస్ అనేది క్రియేట్ చేయమని అడిగింది వాళ్ళని. ఎవరికి? ట్రాన్స్జెండర్స్కి. వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ క్లాస్ అని ఇచ్చి వీళ్ళని సోషల్లీ, ఎకనామికలీ, ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసి వీళ్ళకి ఎడ్యుకేషన్లోను, జాబ్స్లోను, డిఫరెంట్ ఆపర్చునిటీస్లోను వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పింది. సో దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏ ఒక్క రిజర్వేషన్ అన్నా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు, దాని కింద వీళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకొని వీళ్ళు జాబ్స్ తీసుకోవచ్చు, లేదా ఎడ్యుకేషన్లో వీళ్ళు స్కాలర్షిప్స్ ఇవన్నీ పొందవచ్చు అని చెప్పింది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్ నిన్న చూసాం కదా, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ గురించి రిలేటెడ్ ఆర్టికల్, దానికి అప్డేట్ అనమాట ఇది. 530 districts reported as free from manual scavenging center. 530 districts in India ఓవరాల్ గా ఫ్రీ ఫ్రమ్ స్కావెంజింగ్, మాన్యువల్ స్కావెంజింగ్, నాట్ స్కావెంజింగ్, మాన్యువల్ స్కావెంజింగ్ నుంచి ఫ్రీ అని చెప్తున్నారు. సో ద మినిస్టర్ సేస్ దట్ ద మాన్యువల్ స్కావెంజింగ్ ఇస్ నో లాంగర్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. తమిళనాడు, ఛత్తీస్గఢ్, బీహార్ అమంగ్ స్టేట్స్ విత్ ఆల్ డిస్ట్రిక్ట్స్ రిపోర్టింగ్ ఫ్రీ స్టేటస్. సో ఎవరెవరు ఫ్రీ స్టేటస్ ఉంది? ఇట్స్ ఇన్ తమిళనాడు, ఛత్తీస్గఢ్, బీహార్. సో ఈ స్టేట్స్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఫ్రీ మాన్యువల్, అంటే ఫ్రీ ఫ్రమ్ మాన్యువల్ స్కావెంజింగ్, అంటే అక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ లేదు. ఆంధ్రాలో ఉందా? ఉంది, ఆంధ్రాలో ఉంది. ఓకే. సో జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ are among the states and union territories that has the highest number of districts yet to declare themselves free from manual scavenging, showed data submitted by Social Justice Ministry in Rajya Sabha. సో రాజ్యసభలో వాళ్ళు ఇచ్చిన నోట్ ప్రకారం ఏం చెప్పారు, ఈ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్నాయని చెప్పింది. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద బ్యాక్లాగ్ ఆఫ్ అవర్ స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు. మన ఆంధ్రాలో కూడా హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నందువల్ల ఇది బ్యాక్లాగ్. దిస్ ఇస్ ద ఏరియా వేర్ ద స్టేట్ హ్యాస్ టు వర్క్ అపాన్ అని మనం తెలుసుకోవాలి. రైట్. సో డిఫరెంట్ అదర్ ప్లేసెస్ చెప్పారు. ఏవైతే 100% ఫ్రీ వచ్చేసి బీహార్, రాజస్థాన్, తమిళనాడు అండ్ ఫ్యూ అదర్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ free from manual scavenging, and 15 to 20% of the districts have reported so in several states and union territories. So present అయితే మనకు కావాల్సింది మన స్టేట్ ఎక్కడుంది, మన స్టేట్లో హైయెస్ట్ ఉన్నారు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్స్ రిపోర్టెడ్ మాన్యువల్ స్కావెంజింగ్ అని తెలుసుకోండి. రైట్. నో నీడ్ టు గో విత్ నెంబర్స్. ఓ ఐ లెఫ్ట్ దిస్ ఆర్టికల్. ఎస్, ఈ ఆర్టికల్ ఒక్కసారి చూసేద్దాం, ఇంపార్టెంట్. సో మార్క్ దిస్ ఆర్టికల్ యాజ్ వెల్. సో లోక్సభ పాసెస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్. సో దీని మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది, దట్ దే షుడ్ నాట్ బి ఇన్వాల్వింగ్ దిస్ పర్టికులర్ బిల్, దే షుడ్ నాట్ పాస్ దిస్ పర్టికులర్ బిల్ అని. హౌవెవర్ దే పాస్డ్ దిస్ పర్టికులర్ బిల్ ఇన్ లోక్సభ. సో నెక్స్ట్ రాజ్యసభ, నెక్స్ట్ యాక్ట్, అంతే. ఓకే. అండ్ యా, ప్రెసిడెంట్ అసెంట్ అండ్ దెన్ యాక్ట్. సో amidst the pandemonium, the Lok Sabha passed the Forest Conservation Amendment Bill on Wednesday without any charges from the first version introduced in, without any changes in the first version introduced in March 29th. So the contentious bill was introduced as an amendment to 1980 bill, 1990 act. Present అయితే యాక్టివ్ లో ఉన్న యాక్ట్ ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ 2022 బిల్ ని పెట్టారనమాట. Right. So 1980 legislation has empowered the center for the past 4 decades to ensure that any forest land diverted to non-forestry purposes is duly compensated. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ని ఇప్పుడు నేను లెట్స్ సే ఒక ఇండస్ట్రీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఏరియాని ఎవాక్యుయేట్ చేసి నేను ఇండస్ట్రీలో వేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతైతే ఏరియా నేను ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తానో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, అంత ఏరియా నేను మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ డెవలప్ చేయాలి.
ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో లైక్ ఇట్ మే బీ ఇన్ అర్బన్ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్, ఆ ఏరియాలో ఎంత ఏరియా అయితే నేను ఇక్కడ కన్స్యూమ్ చేశానో అంత ఏరియా నేను మళ్ళీ ఫారెస్ట్ బిల్డ్ చేయాలి. అది ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సపోజ్ నేను కంపెనీ పెడుతుంటే నా రెస్పాన్సిబిలిటీ, నేను ఖచ్చితంగా ఆ ఇంకో ఏరియాని అఫారెస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో it extends to its remit to land even beyond what is officially classified as forest in state, central and government records. So ఇక్కడ ఉన్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే అప్డేట్కి ఇప్పటికి లాస్ట్ టైం ఏముంది అంటే ఆర్టికల్స్ బిల్ ఏది 1980 బిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ బిల్లో ఇప్పుడు స్టేట్ ఒక సర్వే చేస్తుంది కదా ఆల్ ఓవర్ ఇండియా ఫారెస్ట్ గురించి, నాట్ స్టేట్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ కంట్రీ. వాళ్ళు సర్వేయింగ్ చేసినప్పుడు ఏరియాస్ ఐడెంటిఫై చేస్తుంది కదా, ఇక్కడిక్కడ ఈ ఏరియాస్ అని చెప్పి ఫారెస్ట్ ఏరియాని ఐడెంటిఫై చేస్తుంది. ఈ యొక్క 1980 బిల్ ఏం చేస్తుందంటే ఫారెస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ ఏవైతే ఫారెస్ట్గా రికగ్నైజ్ చేయని కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో అవన్నీ కూడా ఫారెస్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ద ఏరియాస్ విచ్ హవ్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఫారెస్ట్, నాన్ ఫారెస్ట్ ల్యాండ్గా ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఫారెస్ట్ ల్యాండ్ కింద క్లాసిఫై చేస్తుంది. బట్ ప్రెజెంట్ అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే ఎంతైతే డిజిటల్ రికార్డ్స్ కానీ నార్మల్ రికార్డ్స్లో ఉందో దాన్ని మాత్రమే కేటగరైజ్ చేస్తుంది అనమాట ఫారెస్ట్గా. So the amendments made by the bill now passed in the Lok Sabha encourage the practice of cultivating plantations on non-forest land which can increase tree cover over time, acts as carbon sink and aid India's ambitious target of net zero by 2070, net zero carbon emissions by 2070. సో వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నారు, ప్లాంటేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లాంటేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏ ఏరియాలో అయితే ఖాళీగా ఉంటుందో ఆ ఏరియా అన్ని చోట్లనే మీరు ప్లాంటేషన్స్ వేసుకోవచ్చు. ప్లాంటేషన్ లైక్ క్రాప్స్ లైక్ కాఫీ కానీ ఇలాంటి టీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా ప్లాంటేషన్ క్రాప్స్, షుగర్ ఇలాంటి క్రాప్స్ అన్ని కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. ఎందుకు, ఇవి కార్బన్ సింక్గా యాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. వేర్ వీ హ్యావ్ అన్ అంబిషియస్ టార్గెట్ 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ మనకు కావాలంటే. ఎన్వైరన్మెంటల్ గోల్స్, వెన్ యూ ఆర్ రీడింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కార్బన్ సింక్, వాట్ ఈస్ దిస్ environment goal ani. So they also seek to remove the restrictions imposed by the original act in creating infrastructure that would aid national security and create livelihood opportunities for those living in periphery of forest. ఇది మేజర్ ఫ్లా అండి ప్రజెంట్ అప్డేట్లో. దీని మీదే చాలా క్రిటిసిజం వచ్చింది దట్ యూ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ బిల్ అని, కానీ పాస్ చేశారు. ఏంటి అంటే ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ సెక్యూరిటీకి దోహదపడుతుందో, లెట్స్ సే విశాఖపట్నం అనుకుందాం, కోస్టల్ ఏరియా కదా, నాకు మ్యారిటైమ్ సెక్యూరిటీ కావాలి కానీ అక్కడ ఫారెస్ట్ ఉందనుకుందాం. లెట్స్ సే మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ తీసుకున్నట్లయితే ఏదైతే ఇటు బే ఆఫ్ బెంగాల్కి ఆనుకొని ఉందో ఆ ఏరియాస్లో ఎక్కడైనా ఫారెస్ట్ ల్యాండ్ ఉండి నేను మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం వర్క్ చేయాలనుకుందాం. ఆ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం అక్కడ ఉన్న ల్యాండ్ని నేను ఎవాక్యుయేట్ చేసి నేను బిల్డింగో లేదంటే ఏదో ఒక ఫెన్సింగో వేసాను అనుకుందాం. లెట్స్ సే ఆ చుట్టుపక్కల నేను బార్డర్స్ కోసం అని చెప్పి మన ఆంధ్ర అనుకున్నప్పుడు, ఇగ్నోర్ విత్ ద డ్రాయింగ్, సో ఇది ఆంధ్ర అనుకున్నప్పుడు ఏదో ఒక పార్ట్లో సపోజ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కావాలి, నాకు ఈ ఏరియాలో సెక్యూరిటీ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క ఏరియాలో ఉన్న ఫారెస్ట్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ ఫారెస్ట్ ల్యాండ్ ఎవాక్యుయేట్ చేసి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాం అనుకున్నాం. దేనికి, ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, నాకు ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ కావాలి, నేను ఇక్కడ బిల్డ్ చేస్తున్నా. ఆర్ ఎల్స్ నార్త్ ఈస్ట్ తీసుకోండి, నార్త్ ఈస్ట్లో ఫుల్ ఫారెస్ట్ ల్యాండే కదా, ఫుల్ ఫారెస్ట్ ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ కవర్ ఉంది. ఆ ఏరియాస్లో ఉన్న గ్రీన్ కవర్ నేను ఎవాక్యుయేట్ చేసి, అది పోరస్ బార్డర్స్గా ఉంది, ఇష్యూ జరుగుతుంది కదా ఇప్పుడు, ఏదైతే మయన్మార్ నుంచి జనాలు ఇటు వచ్చేస్తున్నారని మేజర్ ఇష్యూ ఉంది కదా రెఫ్యూజీస్. సో ఈ ఏరియా నేను క్లియర్ చేసి ఇక్కడ నేను బార్డర్ కట్టుకుంటాను అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ కోసం నేను కట్టుకుంటాను అని అనుకున్నప్పుడు దానికి ఫారెస్ట్ క్లియరెన్సెస్ అక్కర్లేదు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ దే కెన్ బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఎవాక్యుయేటింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్, విచ్ ఇస్ అ హ్యూజ్ ఫ్లా. ఎందుకు అంటే ఫైన్, ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ వీ కెన్ బిల్డ్, పాజిటివ్ కాజ్ ఓకే, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఎవాక్యుయేషన్ జరుపుకుంటూ పోతే అప్పుడు ఏంటి రెస్పాన్సిబిలిటీ? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? బయోడైవర్సిటీ అనేది అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది కదా. ఎకాలజీ ఆస్పెక్ట్లో తీసుకుంటే, ఎన్వైరన్మెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఆ ఏరియా మొత్తం ఎవాక్యుయేట్ అయిపోయిన ల్యాండ్ మళ్ళీ రీబిల్డ్ చేయరు వాళ్ళు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎగ్జిస్టింగ్ లా ప్రకారం ఏంటి, ఎవాక్యుయేట్ చేసి అక్కడ ఏదైనా బిల్డ్ చేసుకుంటే అంతలా కాంపెన్సేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటి, నేషనల్ సెక్యూరిటీ దానికి క్లియరెన్సెస్ కూడా అక్కర్లేదు. సో ఒక బిల్డింగ్ని అక్కడ కట్టాలి అనుకున్నప్పుడు నాకు క్లియరెన్సెస్ అవసరం లేదు ఫారెస్ట్ ల్యాండ్లో అయినప్పటికీ, ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అండ్ ఆల్సో టు క్రియేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ దోస్ లివింగ్ ఇన్ ద పెరిఫరీ ఆఫ్ దట్ పర్టికులర్ బార్డర్. సో ఆ ఏరియాస్లో నేను జాబులు ఇస్తాను, వీళ్ళకి ఎకనామికల్గా బెనిఫిట్ జరుగుతుంది అన్నప్పుడు కూడా నేను చేసుకోవచ్చు. ఇది ఫ్లో.
ఇది ఇంట్రడ్యూస్ చేయొద్దు అని చెప్పి దీని మీద క్రిటిసిజం ఉంది. బట్ హవెవర్ ద గవర్నమెంట్ హ్యావ్ cleared it, bypassed it and have introduced this particular bill and passed this in Lok Sabha. So further inni appeals వచ్చాయి. See that is what 1300 appeals దానికి against గా లేదంటే దాన్ని further గా modify చేయండి అని చెప్పి ఇన్ని appeals వచ్చాయి. The objections were raised in the various aspects of the bill when it was introduced for the first time, prompting for a joint parliamentary committee to investigate the threadbare. Nearly 1300 representations from multitude of groups including tribal groups and independent think tanks were sent to the JPC objecting the clause of bills. However, the objections were deliberated upon ultimately dismissed by JPC. So a joint parliamentary committee adantha avanni dismiss chesindi anamata. There were objections about the amendment dilution. Ade kada cheppindi in the name of national security dilute అయిపోయినట్టే కదా. ఒకప్పుడు అయితే క్లియరెన్సెస్ కావాలి, క్లియరెన్సెస్ టైం తగ్గించారు, దట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ ఈ క్లియరెన్సెస్ పోస్ట్ క్లియరెన్సెస్ యాక్సెప్ట్ చేయమని చెప్పి అండ్ నేషనల్ సెక్యూరిటీ మీద చేసుకున్నప్పుడు దాని మీద క్లియరెన్సెస్ అక్కర్లేదని చెప్పి ఇలా డైల్యూషన్ చేయబడింది అని మేజర్ క్రిటిసిజం అనమాట. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ది సుప్రీం కోర్ట్స్ 1996 జడ్జిమెంట్ ఇన్ గోదావర్మన్ కేస్ that extended protection of wide tracts of forest even if they are not recorded as forest. There were objections to the acts of new name 1 which is Sanrakshan Evam Samvardhan Adi, what is this? Adiniyam, translated as Forest Conservation and Augmentation Act instead of existing Forest Act, saying it was non-inclusive and left many among non-Hindi speaking population in South India and in the Northeast. So basically ఏం చెప్తున్నారంటే ఈ క్రిటిసిజం పక్కన పెడితే ఈ ప్రెజెంట్ యాక్ట్ ఏంటి అంటే ఏవైతే ఫారెస్ట్ ల్యాండ్ ఇందాక చెప్పా కదా నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేయబడింది 1980లో, ఇప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియాస్ని ఏవైతే ఫారెస్ట్గా అనుకుని అక్కడ ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ కూడా దెబ్బతింటుంది. బట్ వీళ్ళకి ఎవరైతే ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలనుకున్నారో వాళ్ళకి అక్కడ పర్మిషన్స్ అక్కర్లేదు. సో దే కెన్ ఈజీలీ లూట్ దట్ పర్టికులర్ ల్యాండ్. అందుకే డైల్యూషన్ అని అన్నాం. ఓకే, అండ్ అదర్ నేమ్స్ ఏంటంటే యాక్ట్లో ఉన్న నేమ్స్ అనమాట. అంటే వాళ్ళు హిందీ టర్మ్స్ వాడడం వల్ల ఇది మా ఒక కల్చర్కి దెబ్బతింటుంది అని చెప్తున్నారు, అంతే. లీవ్ దట్. నెక్స్ట్, ఈ ఆర్టికల్ పెద్దగా డిస్కస్ చేయట్లేదండి, బట్ ఐ విల్ జస్ట్ గివ్ యూ ద జిస్ట్. యునెస్కో ఎండోర్సెస్ బ్యానింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ స్కూల్స్. వీళ్ళు ఏం చెప్పారంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎడ్యుకేషన్ లేదంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రివెలెంట్ కదా, ఎన్ఈపీ పాలసీ ద్వారా కూడా ఆన్లైన్ మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. కానీ యునెస్కో ఏం చెప్పిందంటే ప్రజెంట్ ఇట్ ఈస్ లైక్ వెరీ ఫాస్ట్ కన్వర్షన్ టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పింది. సో స్మార్ట్ ఫోన్స్ అన్నది ఎంకరేజ్ చేయకండి అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఒక పూరర్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే, అంటే పూర్ రిచ్ డివైడ్ తీసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పూర్ పీపుల్ అనేది చాలా తక్కువ. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండవు అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కానీ ఈ టెక్నాలజీ అనేది తక్కువ కదా. సో దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే పూర్ పీపుల్ విల్ బి ఫార్ అగైన్ బికమింగ్ దే అగైన్ బికమ్ యాజ్ అ ఇల్లిటరేట్స్ అనేది వీళ్ళ ప్రాబ్లం. డ్రాప్ అవుట్స్ పెరిగిపోతారు అండ్ ఇది అఫోర్డ్ చేయకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ కాలేజ్ నుంచి స్కూల్స్ నుంచి డ్రాప్స్ పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఎడ్యుకేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గిపోతుంది అనేది వీళ్ళ పర్స్పెక్టివ్. ఇంకో పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఇలా కొనిచ్చిన సపోజ్ సబ్సిడైజ్డ్గా స్టేట్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి కొనిస్తే దాన్ని ఎక్కువ అమ్మకాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారని చెప్పింది. లైక్ దే యూస్ టు సెల్ ఆర్ దే యూస్ టు థెఫ్ట్, ఇది ఎక్కువ జరుగుతుంది తప్పనిచ్చి డెవలప్మెంట్ చాలా తక్కువ అన్నది వాళ్ళ పర్స్పెక్టివ్ అనమాట. బట్ ఇండియా ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్ బికాజ్ ఇండియా ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని మనం తెలుసుకోవాలి, రైట్? So I don't think there are any further articles. Let me check. Yeah, this is about Delhi and further other news. So yeah, that's it for today. We'll meet again in tomorrow's current affairs session. Thank you.